హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 6th క్లాస్ మ్యాథ్స్లో ఎక్సర్సైజ్ 3.2 చూద్దామండి. ఎక్సర్సైజ్ 3.2 కావాల్సిన ఇంట్రడక్షన్ ఈ వీడియో కన్నా ముందు చేశానండి. ఆ వీడియో లింక్ ఇక్కడ షేర్ చేశాను. ఒకసారి వీడియో చెక్ చేసుకోండి. ఆ వీడియో చెక్ చేసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ 3.2 ఏ విధంగా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ బిట్ వచ్చేసి ఎక్సర్సైజ్ 3.2లో ఫస్ట్ బిట్ వచ్చేసి రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. ఏం లేదండి, కింద నెంబర్స్ ఇచ్చాడు, దాని యొక్క ఆల్ ఫ్యాక్టర్స్ రాయమంటున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 36 కదండి. 36 యొక్క ఫ్యాక్టర్స్ చేయాలి. ఇప్పుడు 36 యొక్క ఫ్యాక్టర్స్ 1 టేబుల్లో 36 వస్తుంది కాబట్టి 1 × 36. 2 టేబుల్లో కూడా వస్తుందండి. 2 18s 36. నెక్స్ట్ 3 టేబుల్లో కూడా వస్తుందండి. 3 1s 3 2s. నెక్స్ట్ 4 టేబుల్లో కూడా వస్తుంది కదండి. 4 9s 36. నెక్స్ట్ 5 టేబుల్లో వస్తుందా అండి. 5 టేబుల్లో రావాలంటే మన లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉండాలి. సో మనకు 0 కానీ 5 కానీ లేదు కాబట్టి 5 టేబుల్లో రాదు. నెక్స్ట్ వచ్చేసి 6 టేబుల్ 6 6 36 కదండి. నెక్స్ట్ 7 టేబుల్లో రాదు. 8 టేబుల్లో రాదు. నెక్స్ట్ 9 టేబుల్లో 36. 9 4s 36. మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే 4 9s 36, 9 4s 36 మళ్ళీ రిపీట్ అవుతుంది అండి. నెక్స్ట్ 11 టేబుల్లో రాదు. నెక్స్ట్ వచ్చేసి 12 3s 36. నెక్స్ట్ 18 2s 36. నెక్స్ట్ వచ్చేసి 36 టేబుల్లో మళ్ళీ రిపీట్ అవుతుంది. 36 1s 36. ఇప్పుడు మనకు 36 యొక్క ఫ్యాక్టర్స్ వచ్చాయి కదండి. ఇప్పుడు ఏమని రాస్తాము, therefore the factors of 36 is 1, 2, 3, 4, 6, 9, 12, 18, 36. సో ఇవి 36 యొక్క ఫ్యాక్టర్స్ అనేటివి ఏంటి, ఏ టేబుల్లో వస్తుందండి. 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది, 9 టేబుల్లో వస్తుంది, 12 టేబుల్లో వస్తుంది, 18 టేబుల్లో వస్తుంది అండ్ 36 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 23 అండి. నెక్స్ట్ 23 కదా అండి. చూడండి 23 ఏ టేబుల్లో వస్తుందండి. 23 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్ అనేది 1 × 23. నెక్స్ట్ వచ్చేసి 23 1s 23. ఈ టేబుల్లో తప్ప వేరే టేబుల్లో వస్తుందా అండి 23 అనేది రాదు కాబట్టి సో 1 × 23 23 1s 23. therefore the factors of 23 is 1, 23. అంతే కదండి. 1, 23. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 96. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 96. ఇప్పుడు 96 ఏ టేబుల్లో వస్తుందో చెక్ చేద్దామండి. సో 96 యొక్క ఫ్యాక్టర్స్ 1 × 96. 2 టేబుల్తో క్యాన్సిల్ కావాలంటే 2 టేబుల్తో డివిజబుల్ అవుతుంది కదండి. 96 అనేది 2 3 2 4s 8 1 మిగులుతుంది. 2 8s 16 2 48s. నెక్స్ట్ వచ్చేసి 3 టేబుల్ 3 32s 3 3s 3 2s 6. నెక్స్ట్ 4 టేబుల్లో వస్తుందా అండి. 4 2s 8 1 మిగులుతుంది. 4 4s 16 అంతే కదండి. నెక్స్ట్ 5 టేబుల్ వస్తుందా, రాదు. నెక్స్ట్ 6 టేబుల్ చెక్ చేసుకోండి. 6 1s 6 రిమైనింగ్ 3 మిగులుతుంది. 6 6s 36 6 16 6s 96. నెక్స్ట్ వచ్చేసి 8 టేబుల్ 8 1s 8 1 మిగులుతుంది అంటే రిమైనింగ్ 16 8 2s 16. నెక్స్ట్ వచ్చేసి 16. నెక్స్ట్ ఇప్పుడు రిపీట్ అవుతుంది కదండి. 12 8s 96. నెక్స్ట్ 16 6s 96 24 4s 96 32 3s. నెక్స్ట్ 48 2s. నెక్స్ట్ 96 1s 96. చూడండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత 8 × 12 8 12s 96. ఇక్కడ నుంచి మళ్ళీ రిపీట్ అవుతుంది కదండి. 12 8s 96 16 6s 96 24 4s 96 32 3s 96 48 2s 96 96 1s 96. So therefore
మనకు 96 యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ వచ్చాయి కదండి. దేర్ఫోర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 96 ఈజ్ ఏమేమి వచ్చాయో రాసుకోవడం. 1, 2, 3, 4, 6, 8, 12, 16, 24, 32, 48, 96. సో వచ్చింది కదండి 96 యొక్క ఫ్యాక్టర్స్. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 96 ఈస్ 1, 2, 3, 4, 6, 8, 12, 16, 24, 32, 48, 96. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 115. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 115. ఇప్పుడు 115 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 1 into 115 2 టేబుల్లో వస్తుంది కదా అండి. 2 టేబుల్లో రావాలంటే లాస్ట్ డిజిట్ మస్ట్ అండ్ షుడ్ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. సో మనకు 2 టేబుల్లో 3 టేబుల్లో చూసుకుందాం. 3 టేబుల్లో టోటల్ నెంబర్స్ అడిషన్ చేస్తే 3 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. 5 + 1 6 6 + 1 7. సో 3 యొక్క మల్టిపుల్ కాదు కదండి 7 అనేది. సో 3 టేబుల్లో క్యాన్సిల్ కాదు. నెక్స్ట్ 4 టేబుల్లో లాస్ట్ డిజిట్ మస్ట్ అండ్ షుడ్గా 0 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి. సో ఆ విధంగా లేదు. నెక్స్ట్ వచ్చేసి 5 టేబుల్ డివిజబుల్ కావాలంటే లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ అయి ఉండాలి. లాస్ట్ డిజిట్ మనకు 5 అయి ఉంది కాబట్టి సో 5 2s 10, 5 3s 15 అంతే కదండి. 5 3s 15. నెక్స్ట్ వచ్చేసి ఏ టేబుల్లో రాదు కదండి. నెక్స్ట్ 23 5s 115 1s 115. సో therefore the factors of 115 is ఏమేమి వచ్చాయండి 1, 5, 23, 115. సో ఈ విధంగా ఫస్ట్ బిట్ ఫ్యాక్టర్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ కోప్రైమ్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. కోప్రైమ్ అంటే ఏం లేదు అండి, 1 and itself ఓన్లీ 1 ఫ్యాక్టర్ అయ్యి ఉండాలి. అలా ఫ్యాక్టర్ 18 and 35లో ఓన్లీ 1 ఫ్యాక్టర్ వస్తే అది కోప్రైమ్ అంటారండి. సో కోప్రైమ్ అంటే అర్థం కావాలంటే మీరు ఇంతకుముందు వీడియో చెక్ చేసుకోండి. ఇప్పుడు 18 and 35 యొక్క కోప్రైమ్స్ ఏంటి కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 చూద్దామండి. కోప్రైమ్స్ కనుక్కోవాలంటే కంపల్సరిగా మనం ఫ్యాక్టర్స్ చెక్ చేసుకోవాలి. 18 యొక్క ఫ్యాక్టర్స్ 1 into 18, నెక్స్ట్ 2 9s 18, నెక్స్ట్ 3 6s 18, నెక్స్ట్ 6 3s 18, తర్వాత 9 2s 18, నెక్స్ట్ 18 1s 18. అంతే కదండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 వచ్చేసి 1 into 18, 2 9s 18, 3 6s 18, 6 3s 18, 9 2s 18, 18 1s 18. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 35. ఫ్యాక్టర్స్ ఆఫ్ 35 ఏ టేబుల్ వస్తుందో చెక్ చేసుకోండి. 1 into 35, నెక్స్ట్ 5 7s 35, నెక్స్ట్ 7 5s 35, ఇంకా 35 1s 35, 35 1s 35. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఏంటివేంటి వచ్చినాయో రాసుకోండి. 18 ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 ఈజ్ ఈక్వల్స్ టు ఏమేమి వచ్చాయండి 18కి ఫ్యాక్టర్స్ 1, 2, 3, 6, 9, 18. అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 35 రాసుకోండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 35 ఏమేమి వచ్చాయి 1, 5, 7, 35. సో ఏమేమి కామన్గా ఉన్నాయి కోప్రైమ్స్కి ఓన్లీ 1 తప్ప మిగతా ఏ నెంబర్ కానీ ఫ్యాక్టర్ అయి ఉండకూడదు. రెండిట్లో 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అయ్యి ఉంటే అది కోప్రైమ్స్. సో 1 మాత్రమే కోప్రైమ్ అయింది కాబట్టి therefore 18 and 35 ఆర్ కోప్రైమ్స్. ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అయ్యి ఉంటే కోప్రైమ్స్ అంటారండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 216 అండ్ 215. 216 అండ్ 215. ఇప్పుడు సేమ్ నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 216 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోండి. 216 యొక్క ఫ్యాక్టర్స్ 1 into 216. లాస్ట్ డిజిట్ 6 ఉంది కాబట్టి 2తో ఈజీగా డివిజబుల్ అవుతుంది. 2 10s are 20, 1 మిగులుతుంది. 2 8s are 16. సో 2 108s are 16. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 3 టేబుల్. 3 7s are 21, 3 2s are 6. నెక్స్ట్ 4 5s are 20, 4 4s are 16. 4 5s are 20, 1 మిగులుతుంది కదండి. 4 4s are 16. 5 టేబుల్లో రాదు. నెక్స్ట్ 6 టేబుల్లో చూసుకోండి. 6 3s are 18, రిమైనింగ్ 3 మిగులుతుంది. 6 6s are 36. నెక్స్ట్ వన్ వచ్చేసి 8 టేబుల్. 8 27s are. నెక్స్ట్ 12 18s are. నెక్స్ట్ వన్ 19 4s are. నెక్స్ట్ చాలండి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 215 అనుకుందాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 215. ఫ్యాక్టర్స్ ఆఫ్ 215 వచ్చేసి 1 into 215. లాస్ట్ డిజిట్ 5 0 కానీ 5 కానీ ఉంటే 5తో డివిజబుల్ అవుతుంది. సో 5 టేబుల్లో 5 43s. నెక్స్ట్ 43 5s. సో దేర్ ఫోర్ కాదండి. ఇప్పుడు ఫ్యాక్టర్స్, కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి ఉందో రాసుకుందాం. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 216కి ఏమేమి ఫ్యాక్టర్స్ వచ్చాయో చెక్ చేసుకోండి. 1 2 3 4 6 8 12 19. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 215 రాసుకుందాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 215 ఏమేమి వచ్చాయి? 1 5 43. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏమేమి ఉందండి? మనకు కోప్రైమ్స్ కావాలంటే ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. మిగతావి ఏమైనా కామన్ ఫ్యాక్టర్ కనిపిస్తున్నాయండి? లేవు కదా, ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్. సో దేర్ ఫోర్ 216 అండ్ 215 ఆర్ కోప్రైమ్స్. అంతే కదండి, ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అయి ఉంటే అది కోప్రైమ్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 30 అండ్ 415 అండి. ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 రాసుకుందామండి. 30 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటివి? 1 30s 30, 2 15s 30, ఇంకే టేబుల్ వస్తుంది 3 10s 30, 5 6s 30, నెక్స్ట్ 6 5s 30, నెక్స్ట్ 10 3s 30, 15 2s 30. సో నెక్స్ట్ 31s 30. ఇప్పుడు 415 యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కుందామండి. 415 యొక్క ఫ్యాక్టర్స్ 1 into 415. నెక్స్ట్ 5 టేబుల్లో 5 8s 5 3s. నెక్స్ట్ 83 into 5. నెక్స్ట్ 415 into 1. ఇప్పుడు కామన్ ఏమేమి ఫ్యాక్టర్స్ వచ్చాయో రాసుకుందాం. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 is equals to 30 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి? 1 2 3 5 6 10 15 30. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 415 ఫ్యాక్టర్స్ ఏంటి వచ్చాయండి? 1 5 83 415. ఇప్పుడు మనకు కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి చూసుకుందాం. 1 ఉంది అండ్ 5 ఉంది, అంతే కదండి. 1 ఉంది 5 ఉంది. సో మనకు కామన్ కోప్రైమ్స్ కావాలంటే ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఇప్పుడు 2 కామన్ ఫ్యాక్టర్స్ వచ్చాయి కాబట్టి, మోర్ దెన్ 1 కామన్ ఫ్యాక్టర్ వచ్చాయి కాబట్టి దేర్ ఫోర్ 30 అండ్ 415 ఆర్ నాట్ కోప్రైమ్ నెంబర్స్. సో కోప్రైమ్ నెంబర్స్ ఇంతే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 17 and 68 అండి. చూడండి,
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 17 and 16 ఫ్యాక్టర్స్ ఆఫ్ 17 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ప్రైమ్ నెంబర్ ఏ నెంబర్లో వస్తుందో చెక్ చేసుకోండి. 1 into 17, 17 ones are 17. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 68 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వచ్చాయి? 1 into 68 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 17s are 17 4s are 68, 34 2s are 68 and 68 ones are 68. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 17 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి వచ్చాయి? 1 9 17 వచ్చాయి కాబట్టి 1 9 17. అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 68 ఏమేమి వచ్చాయండి? 1 2 4 17 34 అండ్ 68. ఇప్పుడు మన కామన్ ఫ్యాక్టర్ ఏంటి ఉన్నాయండి? 1 ఉంది అండ్ నెక్స్ట్ వన్ 17. సో మన కోప్రైమ్స్ కావాలి అంటే ఓన్లీ 1 మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఉండాలి. ఇప్పుడు మనకి ఏమేమి వచ్చింది? కామన్ ఫ్యాక్టర్ 1 and 17 వచ్చింది కాబట్టి 17 and 68 ఆర్ నాట్ కోప్రైమ్ నెంబర్స్ అండి. కోప్రైమ్ నెంబర్స్ ఓన్లీ 1 ప్రైమ్ నెంబర్, అది మాత్రమే కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 మాత్రమే ఉంటేనే కోప్రైమ్స్ అండి. మోర్ దెన్ 1 కామన్ ఫ్యాక్టర్ అయి ఉంటే అవి కోప్రైమ్ నెంబర్స్ కావండి. సో నెక్స్ట్ బిట్ వచ్చేసి వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ బిట్వీన్ 1 and 20? 1 and 20లో గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ అడుగుతున్నాడు. చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అనేటివి 1 to 20లో మనం రాసుకుందామండి. 1 to 20లో ప్రైమ్ నెంబర్స్ ఏంటి వస్తున్నాయో రాసుకుందాం. ఫస్ట్ 1 to 20లో ప్రైమ్ నెంబర్స్ ఏంటి వస్తాయండి? 1 3 5 7 11 13 17 19 అంతే కదండి. ఇవి 1 to 20లో ప్రైమ్ నెంబర్స్ రాసుకోమన్నాడు. 1 to 20లో ప్రైమ్ నెంబర్స్ ఏంటి వస్తాయి? 1 3 5 7 11 13 17 అండ్ 19. మనల్ని ఏం రాయమంటున్నాడు? గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్. దేర్ ఫోర్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటిదండి? ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 19 కదండి. సో ఆన్సర్ ఈస్ 19. ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈస్ 19. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ప్రైమ్ అండ్ కంపోజిట్ నెంబర్ బిట్వీన్ 10 and 30. 10 and 30లో ప్రైమ్ నెంబర్స్ రాయమంటున్నాడు అండ్ కంపోజిట్ నెంబర్స్ రాయమంటున్నాడు. చూద్దాం ఏ విధంగా రాయాలో చూపిస్తానండి. ఇప్పుడు మనకు 10 to 30లో ప్రైమ్ నెంబర్స్ కనుక్కోమన్నాడు కదండి. ఇప్పుడు ఫస్ట్ నెంబర్స్ రాసుకుందాం. 10 to 30కి నెంబర్స్ రాసుకుందాం. 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. సో ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ 1 to 10 to 30లో ప్రైమ్ నెంబర్స్ ఏంటివో రాసుకుందాము. నెక్స్ట్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్ వచ్చేసి 11, నెక్స్ట్ 13, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 17 అండ్ 19, 21 వస్తుంది కదండి, 22 వస్తుంది, నెక్స్ట్ 23, 24, 25, 26 వస్తుంది, 27 ఆల్సో వస్తుంది, 28 ఆల్సో వస్తుంది, 29 అనేది రాదు కాబట్టి 29. సో ప్రైమ్ నెంబర్స్ 11, 13, 17, 19, 23, 29. అండ్ కంపోజిట్ నెంబర్స్ అంటే ఏం లేదండి, దట్ మేక్స్ డిఫరెన్సెస్ టూ మస్ట్ అండ్ షుడ్ నెంబర్ డిఫరెన్స్ అనేది 2 అయి ఉంటే దాన్ని కంపోజిట్ నెంబర్స్ అంటారండి. ఇప్పుడు ఇక్కడ రాసిన మిగిలినవన్నీ మన కంపోజిట్ నెంబర్స్ 10, 12, 14, 15, 16, 18, 20, 21, 22, 24, 25, 26, 27, 28 అండ్ 30. ఇవనేవి కంపోజిట్ నెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద నెంబర్స్ 17 and 71 are
prime numbers. Both these numbers have same digits 197. Find more two such pairs of prime numbers below 100. ఇక్కడ మీరు క్వశ్చన్ గమనించినట్లయితే 117 అండ్ 71 అనేది రివర్స్లో ఉంది. అలాగే మనల్ని బోత్ దీస్ నెంబర్స్ హ్యావ్ సేమ్ డిజిట్ ఉంది అని చెప్తున్నారు కదండి, 17 అండ్ 71. సో మనల్ని ఇంకా టూ మోర్ సచ్ పేర్స్ ఇలాగా మనకు 2 పేర్స్ రాయాలి. అది కూడా ఓన్లీ ప్రైమ్ నెంబర్స్లోనే రాయాలి. సో ఆ ప్రైమ్ నెంబర్స్ టూ మోర్ సచ్ పేర్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిలో 100. అలా 100లో బిలో 2 పేర్స్ రాయమంటున్నాడండి. 5th క్వశ్చన్ చూడండి. గివెన్ ప్రైమ్ నెంబర్స్, వాడు ఏమి ఇచ్చాడు? గివెన్ ప్రైమ్ నెంబర్స్ 17 అండ్ 71 ఇచ్చాడు కదా. సో మనం ఈ విధంగా ఎటు చూసిన నెంబర్ అనేది రిపీట్ అయి ఉండాలి. సో ఆ విధంగా నేను 19, 19, 91 బిలో 100 కదండి 91 అనేది. సో 19, 91. నెక్స్ట్ నెంబర్ 37 అండ్ 73. నెక్స్ట్ నెంబర్ 39, 31. సో మనకు 2 ఫ్యాక్టర్స్ రాయమన్నాడు. మనం ఈ విధంగా ఎన్ని ఫ్యాక్టర్స్ అయినా రాసుకోవచ్చు, కానీ మనం ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ రాస్తాడు కాబట్టి చాలండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ 3 pairs ఆఫ్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ బిలో 20లో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం లేదండి, మధ్యలో 2 నెంబర్ మిస్ అయితే డిస్టెన్స్ బిట్వీన్ ఫస్ట్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం లేదండి. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఏదైనా 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే ఆ 2 ప్రైమ్ నెంబర్స్లో మనకు డిఫరెన్స్ 2 ఉంటే దాన్ని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ 3,5 మధ్యలో డిస్టెన్స్ ఓన్లీ 1 నెంబర్ 3, 4, 5 కదండి. నెక్స్ట్ 5,7 బిలో 20 వరకు రాయమన్నాడు కదా. 3,5, 5,7. నెక్స్ట్ 7,11 చాలా డిస్టెన్స్ వస్తుంది కదా. ఓన్లీ 20 ప్రైమ్ నెంబర్స్ అంటే మనకు ఓన్లీ 1 నెంబర్ మాత్రమే, 2 నెంబర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉండాలి. సో నెక్స్ట్ 11,13. నెక్స్ట్ 17,19. సో ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఆఫ్ బిలో 20లో ఏమేమి వస్తాయండి? 3,5, 5,7, 11,13, 17,19. ఓన్లీ 1 నెంబర్ డిఫరెన్స్ ఉంటే దానిని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ రైట్ 2 ప్రైమ్ నెంబర్స్ హూస్ ప్రోడక్ట్ ఈస్ 35. ఏదైనా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకొని దాని యొక్క ప్రోడక్ట్ ఎంత అయి ఉండాలి? 35 అయి ఉండాలి అంట. సో 7th క్వశ్చన్ వచ్చేసి 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 5 తీసుకుందామండి. మనకు 35 రావాలి అంటే ప్రోడక్ట్ తీసుకుంటే 35 యొక్క ప్రోడక్ట్ 7 5 35 కదండి. 7 5 35. సో 7 అనేది ప్రైమ్ నెంబర్ అండ్ 5 అనేది ప్రైమ్ నెంబర్. 2 ప్రైమ్ నెంబర్స్ ఆఫ్ 35 ఈస్ 7 and 5. అంతే కదండి. 2 ప్రైమ్ నెంబర్స్ ఆఫ్ 35 ఈస్ 7 and 5. 7 5 35 కదా. సో ద ప్రోడక్ట్ ఆఫ్ 35 2 ప్రైమ్ నెంబర్స్ ఈస్ 2 ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి ఏంటి వచ్చాయండి? 5,7. సో నెక్స్ట్ 8th క్వశ్చన్ అండి. ఎక్స్ప్రెస్ 36 హ్యాస్ ద సమ్ ఆఫ్ 2 ఆడ్ ప్రైమ్స్. ఏవన్నా 2 ఆడ్ నెంబర్స్ తీసుకుంటే దాని యొక్క సమ్ ఎంత రావాలి? అడిషన్ చేస్తే మనకు 36 రావాలి అంట. ఏవైనా 2 ఆడ్ నెంబర్స్, సో 2 ఆడ్ నెంబర్స్ తీసుకుంటే దాని యొక్క సమ్ ఎంత రావాలి? మనకు 36 రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేసుకోండి. 36 సమ్ ఏ విధంగా రావాలి? మనకు 2 ఆడ్ నెంబర్స్, ఒకటి 13 తీసుకుందాం, ఒకటి 23 తీసుకుందాం. 3 3 6 కదండి. 2 + 1 3. సో 36 వచ్చింది కదా. 13 అనేది ఆడ్ నెంబరే అండ్ 23 అనేది ఆడ్ నెంబర్. సో the 2 odd numbers
ఆడ్ నెంబర్స్ ఈజ్ 13,23 అంతే కదండి. 2 ఆడ్ నెంబర్స్ ఏంటివి 13,23. దాని యొక్క సమ్ ఎంత రావాలి? సమ్ అంటే అడిషన్ ఎంత రావాలి? 36. 13 + 23 అనేది 36 వస్తుంది. నెక్స్ట్ రైట్ 7 కాన్సిక్యూటివ్ కంపోజిట్ నెంబర్స్ లెస్ దెన్ 100. 7 కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ రాయమంటున్నాడండి. అవి బిలో 100లో రాయమంటున్నాడు. సో కాన్సిక్యూటివ్ కంపోజిట్ నెంబర్స్ బిలో 100. 7 కాన్సిక్యూటివ్ అంటే 91 కాన్సిక్యూటివ్ అది కదండి. సో 91 అనేది మనకు ప్రైమ్ నెంబర్ అవుతుంది. 92 నుంచి స్టార్ట్ అవుతుందండి. 92, 93, 94, 95 and 96, 97 ఆల్సో ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 99 ఆల్సో, 98 ఆల్సో కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్. మనకు 7 రాయమన్నాడు కదండి. 3, 1, 2, 3, 4, 5, 6 అయ్యాయి. (98, 99) ఆల్సో కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్. 7 కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్ అయ్యావు కదండి. 91 అనేది ప్రైమ్ నెంబర్. 97 ఆల్సో ప్రైమ్ నెంబర్. అందుకోసమే 91 అండ్ 97 రాయలేదండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్రెస్ 53 హ్యాస్ ది సమ్ ఆఫ్ 3 ప్రైమ్స్. ఏవైనా 3 ప్రైమ్స్ తీసుకుంటే దాని యొక్క సమ్ 53 అని రావాలి అండి. ఏవైనా 3 ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 31 + 17 + 5. సమ్ ఆఫ్ ది నెంబర్ వచ్చేసి 53. నెక్స్ట్ 17 + 13 + 23. దీని యొక్క సమ్ వచ్చేసి 53. నెక్స్ట్ 3 + 9 + 31. దీని యొక్క సమ్ వచ్చేసి 53. సో సమ్ ఆఫ్ 3 ప్రైమ్ నెంబర్స్. 3 ప్రైమ్ నెంబర్స్ యొక్క సమ్ మనకు 53 కావాలని చూపించామన్నాడు. సో చూపించాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ 2 ప్రైమ్ నెంబర్స్ హూజ్ డిఫరెన్సెస్ ఈస్ 10. ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. దాంట్లో డిఫరెన్స్ వచ్చేసి 10 వచ్చేలా తీసుకోమంటున్నాడు. చూడండి. సారీ 11th అండి. ఏదైనా 2 ప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ 3తో స్టార్ట్ చేద్దాం. 3 and 13. నెక్స్ట్ 7 and 17. డిఫరెన్స్ 10 ఉంది కదండి. నెక్స్ట్ 13 and 23. సో 3 pairs రాయమన్నాడు కదండి. 2 ప్రైమ్ నెంబర్స్. ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ రాయమన్నాడు. మనం 3 రాస్తాం. రైట్ 2 ప్రైమ్ నెంబర్స్ హూజ్ డిఫరెన్సెస్ ఇస్ 10. ఏదైనా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే దాని యొక్క డిఫరెన్స్ 10 అయి ఉండాలి. 1, 3, 13. డిఫరెన్స్ వచ్చేసి 10 కదండి. సో 7, 17, 10, 13, 23, 10. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ 3 pairs ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 20 హూజ్ సమ్ ఈస్ డివిజబుల్ బై 5. ఏదన్నా 3 pairs ఆఫ్ ప్రైమ్ నెంబర్ తీసుకుంటే ప్రైమ్ నెంబర్స్ తీసుకోమన్నాడు. ఎంతలో? 20లో. 20 బిలో ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే అవి వాటి యొక్క సమ్ వచ్చేసి 5 అయి ఉండాలి అన్నట్టు. బిలో 20లో ప్రైమ్ నెంబర్స్ ఏంటివండి? 12th క్వశ్చన్ కదా. బిలో ప్రైమ్ నెంబర్స్ 2 + 3. 2 + 3 5 కదండి. 5 అనేది 5తో డివిజబుల్ అవుతుందిగా. 5 1s 5. 5తో డివిజబుల్ అవుతుంది. సో 2 + 3. నెక్స్ట్ 3, 7. 3 + 7. 3 + 7 10 కదండి. 10 అనేది 5తో డివిజబుల్ అవుతుంది కదా. సో 3, 7. నెక్స్ట్ 13, 7. 13 + 7 ఎంత అండి? 20 కదా. 20 అనేది 5తో డివిజబుల్ అవుతుంది కదా. సో 13, 7.
3 ఫ్యాక్టర్స్ వచ్చాయి కదండి, 2,3, 3,7 అండ్ 13,7. సో ఈ విధంగా ఎక్సర్సైజ్ 3.2 కంప్లీట్ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.